ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడిరేవ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడిరేవ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్రాంతి దినం. అందరూ దేవుని మందిరానికి వెళ్ళారా? వెళ్ళండి. దేవుని మందిరానికి మానక వెళ్ళటం క్రైస్తవుని లక్షణం. దేవుని మందిరం దీవెన ప్రాంగణం. దేవుని మందిరం ఆశీర్వాదపు నిలయం. దేవుని మందిరములో మనము దాగినప్పుడు, దేవుని మందిరంలో మనము నిలిచి ఉన్నప్పుడు దేవుని దీవెనలు మన ఇంటికి వస్తాయి, మన యొద్దకు వస్తాయి. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నేను మీ మధ్యకు దేవుని మాటలను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. 125వ కీర్తనలో ఓ మాట ఉన్నది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నాడంటే సీయోను కొండవలే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక కొండ ప్రియమైన దేవుని బిడ్డలారా కదలక ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, చెదరకుండా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండటం అంటే దేవుని యందు తనకున్న నమ్మకం, దేవుని యందు తనకున్న విశ్వాసం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి, కదలకూడదు. కదిలి వెళ్ళిపోయే ఏంటి? గాలికి ఎగిరి వెళ్ళిపోయే గట్టి లాంటి రెల్లు వంటి జీవితంగా మన జీవితం ఉండకూడదు. ఏమండి, రెల్లు ఈ చోటు నుండి మరో చోటుకి ఎగిరి వెళ్ళిపోద్ది. పొట్టు ఈ చోటు నుండి మరొక చోటుకి ఎగిరి వెళ్ళిపోద్ది. కానీ కొండ ఈ చోటు నుండి మరొక చోటుకి వెళ్ళలేదు, ఒక్క చోట ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మావో, ఏ దేవుడైతే నిజమైన దేవుడని, సజీవుడు అని నమ్మావో, నమ్మిన నీవు ఎన్ని శ్రమలు వచ్చినా, నమ్మిన నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, నమ్మిన నీవు ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా నువ్వు స్థిరంగా ఉండాలి. అబ్రహాము కుటుంబం చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ నామమును అనేక జనములకు నేను గొప్పగా చేస్తానని దేవుడు అన్నాడు. ఆ మాటను నమ్మి, ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాం, శారా ఎదురు చూపులు చూశారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, శారాకు 99 సంవత్సరాలు వచ్చినాయి. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చాయి. శారాకు 90 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడైన యెహోవా అబ్రహామును దర్శించి అంటాడు, అబ్రహమా, మీదటికి సంవత్సరమున శారా గర్భములో నుండి ఒక కుమారుడు వస్తున్నాడు అనంటే, ఆ మాట విన్న అబ్రహాము నెమ్మదిగా నిమ్మలంగా ఉంటాడు. ఆ మాట విన్న శారా వంటగదిలో ఉండి నవ్వుతుంది. అంటే శారా ఆ మాటను నమ్మలేకపోయింది. నా గర్భములో నుండి బిడ్డ రావటమా? నా గర్భం ఉడికిపోయిందే, నా గర్భం జీవం లేనిదే, వృద్ధాప్యంలో ఉన్నానే, ఈ సమయంలో ఈ వయసులో నేను బిడ్డను కనగలనా? ఇది అసాధ్యం అని విశ్వాసాన్ని చూపించలేకపోయింది, నమ్మకాన్ని చూపించలేకపోయింది. వాస్తవాన్ని నమ్మింది కానీ వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న మీతో నా దేవుడు చెప్తున్నాడు, మనం నమ్మిన దేవునికి అసాధ్యమైందంటూ ఏది ఉండదండి. ఆయన ఏదైనా చేయగలడు. నిండు వృద్ధాప్యమందు శారా గర్భంలో నుండి మగ పిల్లవాడిని దేవుడు తీసుకొచ్చాడు. మరి గర్భము ఉడికిపోయింది నిజమే, గర్భంలో జీవం లేదు నిజమే, కానీ జీవము గల దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నారో నాకు తెలీదు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు నువ్వు అప్లై చేసుకుంటూ వెళ్ళావు, నిరుద్యోగిగానే మిగిలిపోయావు. ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళావు, అయినా నీకు ఫలితం ఎదురవలా, నువ్వు విఫలమైపోతూనే ఉన్నావు. అయితే దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. నా యందు నమ్మకం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు. నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నేను నీకు కార్యం చేయబోతున్నానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి చూడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు. త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నావు. నువ్వు ఏ ఇంటర్వ్యూకి అయితే నువ్వు వెళ్ళబోతున్నావో దేవుడు నీకు అక్కడ కార్యం చేయబోతున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, వాస్తవాన్ని చూడకు, గతాన్ని చూడకు, నీ వైపు చూడకు, ఓటమి వైపు చూడకు. ఓటమిని విజయంగా చేయగలిగిన దేవుని వైపు చూడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. నువ్వు రాబోయే దినాల్లో ఒక కొండవలే, ఓ పర్వతం వలె నువ్వు ఉండబోతున్నావని దేవుని పక్షమని మాట్లాడుతున్నాను. అబ్రహాం నమ్మాడు, శారా నమ్మలేకపోయింది. ఈరోజు నీవు నమ్ము, దేవుడు నీ జీవితంలో విజయం చేయబోతున్నాడు. నువ్వు విజయం చూడబోతున్నావు. ఆమేన్.